గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో కోట్లాది రూపాయలు అవినీతి చోటు చేసుకుందని అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఈ పాలసీని అమెండ్మెంట్ చేసిన కూటమి ప్రభుత్వం ఈరోజు ఆ పాలసీ మాత్రం కల్తీ మద్యం అమ్మకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా కల్తీ మద్యం నిల్వలు బయటపడడం మాత్రం మందుబాబులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరసమైన ధరలకి నాణ్యమైన మద్యం విక్రయిస్తున్నామని చెప్తున్న కూటమి ప్రభుత్వం ఈ కల్తీ మద్యం ప్రోత్సాహం వెనుక ఎవరి హస్తం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో కూటమి నేతల కనుసైకల్లోనే ఈ కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయా, ఈ మద్యం నిల్వలు వెనుకున్నటువంటి అసలు సూత్రధారి పాత్రధారి ఎవరన్న విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈరోజు పోరుబాటు పట్టింది. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఏం సమాధానం చెప్తారో వేచి చూడాల్సిందే.